హాయ్ అండి, హాయ్ రైతు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సో ఈరోజు మనం వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు మనం టాప్ 5 కొన్ని రకాల పత్తి విత్తనాల గురించి, మంచి దిగుబడి వచ్చే విత్తనాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొన్ని రకాల విత్తనాలు అనేది మీకు అన్ని రకాల నేలల్లో పండే విత్తనాలను మీకు ఈ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్దామండి. సో మొదటగా తెలుసుకున్నట్లయితే అండి, ఈ BT2 రకం అయితే మీరు ప్రతి ఒక్కరైతే ఎంచుకోవాల్సి ఉంటుంది. సో పత్తి విత్తనాలు అనేది రెండు విధంగా పండించవచ్చు. సో షార్ట్ డ్యూరేషన్ అండ్ లాంగ్ డ్యూరేషన్ అండి. సో తక్కువ కాల వ్యవధిలోనే మనకు పంట వచ్చి దిగుబడి వచ్చే విధంగా రకాలు ఉంటాయి. సో ఎక్కువ కాల వ్యవధిలో వచ్చి పండించే రకాలు కూడా ఉంటాయండి. సో మనం కొన్ని రకాలు తెలుసుకున్నట్లయితే, తక్కువ కాల వ్యవధిలోనే మనం ముందుగానే వేసుకుంటే రెండో పంట వేరుశనగ లేక మొక్కజొన్న వేసుకోవడానికి అనుకూలంగా ఉండే కొన్ని రకాల గురించి కొన్ని మీకు చెప్తానండి. సో మొదటగా తెలుసుకున్నట్లయితే వేద సీడ్స్ వాళ్ళది ప్లాటినా అండి. సో ఇది వచ్చి మనకు చాలా తక్కువ కాలంలో అనేది మనకు దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మంచిగా దిగుబడి కూడా వస్తుందండి ఈ ప్లాటినం అనేది. సో దీన్ని వచ్చి మనం ఒక 120 రోజులకే మనకు పంట వచ్చే విధంగా అనేది కూడా మనకు అవకాశం ఉంటుందండి. సో ఈ ప్లాటినా వచ్చి చాలా మంచిది. సో ఇది కాకుండా మనకు ఈ క్రిస్టల్ వాళ్ళది 369 అండి. సో ఇదైనా కూడా మనకు తక్కువ కాల వ్యవధిలోనే మనకు రావడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఇవి రెండు అవైలబుల్గా లేకుంటే రాశి సీడ్స్ వాళ్ళది స్విఫ్ట్ అని కూడా ఉంటుంది. సో అదైనా కూడా మనకు తక్కువ కాల వ్యవధిలోనే మనకు పంట వచ్చే విధంగా సూపర్గా ఉంటుంది. సో వీటిలో ఏదైనా కూడా మీరు తక్కువ సమయంలోనే మనకు పంట వచ్చే విధంగా వచ్చి మనం రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉండడానికి ఇది మంచిగా ఉంటుంది. సో నేను ఈసారి వేసుకున్న పత్తి విత్తనాలు తెలుసుకున్నట్లయితే అండి, సో న్యూజివుడ్కి సంబంధించిన సూపర్ బంటి అండి. సో సూపర్ బంటి ఇందులో వచ్చి మనకు 1122 అంటుంది BT2. సో ఇదైతే మనకు లాంగ్ డ్యూరేషన్ అనేది రావడానికి జరిగింది. వేసుకున్నాను నేనైతే. సో ఎందుకంటే నేను రెండో పంట కూడా వేసినా కూడా నేను ముందుగానే అనేది ఇప్పుడు వేయడం జరిగింది. సో ఎందుకంటే నేను ముందుగానే పంట పెట్టాను కాబట్టి నాకు రెండో పంటకు కూడా అనుకూలంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది కాకుండా మీకు కొన్ని రకాల విత్తనాలు తెలుసుకున్నట్లయితే, ఈ లాంగ్ డ్యూరేషన్లో US 7067 అనేది కూడా మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఈ వేద వాళ్ళది ధర్మ గోల్డ్ అయినా కూడా మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏ నేలలో అయినా కూడా మనకి ఇవి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో నేనైతే ఈసారి ఈ న్యూజివుడ్ వాళ్ళది సూపర్ బంటి అనేది పెట్టడం జరిగింది. ఇంకో దానికి రాధిక అని కూడా 2 సీడ్ అనేది వాడడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో మొక్క ఎలా ఉంది ఈ సూపర్ బంటిదని కూడా చూపిస్తాను. అట్లా ఈ విత్తనం పెట్టి 12 రోజులు అవుతుందండి. ఇప్పటికీ ఈ విధంగా ఉంది. సో ఇది వచ్చి సూపర్ బంటి విత్తనం. సో ప్రతి ఒక్కరైతే వీటిలో ఏదైనా మీరు ఈ సీడ్ అయితే వాడుకోవచ్చు. మంచి దిగుబడి అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ నుంచి దీన్ని వాడుతున్నాను. మంచి దిగుబడి అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న